ఏలియా చాలా గొప్ప ప్రవక్త. ఏలియా తన పరిచర్య జీవితంలో చేసినటువంటి కార్యాలు ఒక నూతన శకాన్ని మొదలుపెట్టాయి. మొట్టమొదటిసారిగా చనిపోయినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే తిరిగి లేవటం అనేది ఏలియా చేసినప్పుడు జరిగింది. మనకి తెలుసు హానోకు కొనిపోబడ్డాడు అని, కానీ హానోకుని తీసుకెళ్ళటం ఎవరు చూడలేదు. కానీ ఏలియా విషయంలో అలా కాదు. ఏలియాని దేవుడు అగ్ని రథాల మీద తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా ఉండి ఆయన చూశాడు. సో అంత గొప్ప కార్యము ఏలియా ద్వారా మనం చూడటం జరుగుతూ ఉంది. అయితే ఏలియా జీవితాన్ని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటంటే, మొదటి వచనంలో మనం నిన్న చూసాం 17వ అధ్యాయంలో ఏలియా యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పకపోవడంతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎవరివి అనేది నాకు అనవసరం. నేను గిద్యోన్ని పిలిచినప్పుడు ఆయన చాలా బలహీనమైనటువంటి వ్యక్తి, నేను బలవంతుడిగా చేశాను. సిమ్యోను పిలిచినప్పుడు అతను చాలా ఊగిసలాడేటువంటి వాడు, కానీ నేను అతన్ని నిలకడగా ఉండేటువంటి పేతురుగా తయారు చేశాను. సో దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాము అన్నది ఆయన ఎప్పుడు లెక్కలోకి తీసుకురాడు. మనం గనక విధేయత చూపించగలిగే వాళ్ళమైతే, దేవుడికి మనల్ని మనం అప్పగించుకునే వాళ్ళమైతే, దేవుడు అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. మనం ఏ విధంగా ఉపయోగపడతామో ఆ విధంగా చేయగలుగుతాడు. మీకు చిన్న మాట చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జాగ్రత్త వినండి. దేవుని యొక్క దృష్టిలో 2 ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఆ ప్రాముఖ్యతలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి దృష్టిలో మనిషి ముఖ్యం, మనిషి చేసే పరిచర్య కంటే. మనిషి ముఖ్యం, మనిషి చేసే పరిచర్య కంటే. పరిచర్య కోసం అని రాజీ పడిపోతే దేవుడికి ఇష్టపడదు, దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి నేను పరిచర్య కోసం రాజీ పడ్డాను, పరిచర్య కోసం బల్ల కింద చేపెట్టాను, పరిచర్య కోసం అని అంటే కనుక దేవుడు ఇష్టపడ్డు. దేవుడికి ఎప్పుడు కూడా పరిచర్య ప్రాముఖ్యం, పరిచారకుడు ప్రాముఖ్యం, ఆ తర్వాతే పరిచర్య. పరిచారకుడు నిలబడి ఉండాలి, అది ఆయన కోరుకునేటువంటి విషయం. ఈ వ్యక్తుల జీవితాల్లో మనం చూస్తే కనుక పరిచారకులు అంటే పరిచర్య చేసినటువంటి ఏలియా కానీ ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా స్థిరంగా ఉన్నారో అనేది మనం చూస్తూ ఉంటాం. రెండో విషయం మీకు నేర్పించదలుచుకుంది, దేవుడు క్రైస్తవుల్ని నిలబెట్టాలి అనుకుంటున్నాడు, అంతేగాని పెద్ద పెద్ద కట్టడాలను నిర్మించాలని దేవుడు అనుకోవట్లేదు. ఈ మధ్యన భారతదేశంలో మరికొన్ని స్వేచ్ఛ కలిగినటువంటి దేశాల్లో ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మా చర్చి చాలా పెద్దది, మా చర్చికి చాలామంది వస్తారు, మా చర్చి చాలా విలువైంది, మా చర్చి ఏసీ. అడ్వర్టైజ్మెంట్లు చూశాను, ఏసీ చర్చ్ అనేది. ఇదివరకు సినిమా థియేటర్లకి అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఏసీ థియేటర్ అని, ఇప్పుడు చర్చిలకి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఏసీ అనేది. అది ఎంత సిగ్గుచేటో మీరే ఆలోచించుకోండి. దేవుడు ఒకవేళ మీకు అవకాశం ఇచ్చి ఏసీ పెట్టుకుంటే తప్పేం లేదు, ఏసీ పెట్టుకోవడం తప్పని అనట్లేదు. నాకు ఏసీ ఉందని అడ్వర్టైజ్మెంట్ చేయడం తప్పు, అది పరిస్థితి అన్నమాట. ఏసీ ఉంది కాబట్టి చర్చికి రండి అంటే, చర్చికి వచ్చేది ఏసీ కోసం ఏసీ కోసమా? అదే అర్థం కాదు నాకు అసలు. అది చాలా ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వసతులను వినియోగించుకోవడం తప్పేం కాదు, అస్సలు తప్పేం కాదు, అర్థమైందా? సో ఒకవేళ రేపొద్దున ఇది తీసేసి ఇప్పుడు ఏదో ఇది పెట్టారు, రేపొద్దున ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు అనుకోండి, తప్పలేదు, అర్థమైందా? ఇంతకంటే స్పష్టంగా వస్తుంది. సో తప్పేం లేదు. అవి దేవుడు వాటిని వాడుకోవద్దు అని చెప్పడు, కానీ అవి అడ్వర్టైజ్మెంట్ అంటే అలాగే రిహార్సల్ చేసే వాళ్ళు ఉంటారనిపించింది నాకు. నీకు ఎలా తెలుసారంటే, తప్పిపోయిన కుమారుడు ముందు రిహార్సల్ చేసుకోలేదు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ చెప్తాను, నాన్న నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యం కదా అనుకోలేదు ఆయన ముందు. ఆయన రిహార్సల్ చేశాడు, ఆయన ఆ తర్వాత వెళ్ళి డైలాగ్ చెప్పాడు. సో బహుశా దేవుడు ఏలియా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు రిహార్సల్ చేసి ఉన్నట్టాడు. ఇలా చెప్తాను ప్రభా అంటే, రైట్, కొంచెం గంభీరంగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి అని దేవుడు సలహా ఇచ్చాడేమో. సిగ్గుపడద్దు, భయపడద్దు, స్పష్టంగా మాట్లాడు అని చెప్పాడేమో. అంతా అయిపోయిన తర్వాత ఏలియా 2 అడుగులు వేసి ఉంటాడు. అడుగులేసి ఆగి వెనక్కి తిరిగి దేవా అని ఉంటాడు. ఏమైంది అన్నాడు అంటే, ఏంటి చెప్పు గొణుతున్నావు అంటే, చెప్తే ఏమైంది వచ్చి నన్ను ఏం జరుగుద్ది ప్రభా అంటే, చెప్పను. అదేంటి ప్రభా చెప్పను 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 ఏం జరుగుద్దో నేను చెప్పను. చెప్పితే కనుక నీ విశ్వాసానికి గొప్పతనం ఏముంది? చెప్పితే కనుక నీ విశ్వాసానికి గొప్పతనం ఏంటి?
ఏం జరుగుద్దో చెప్పను, ఏం చెయ్యాలో చెప్తాను నేను అంతే. చేస్తే ఏమవుతుందో నేను చెప్పను. నేను ఏమవుతుందో తెలిసి చేస్తే కనుక అది గొప్ప ఏం కాదు, అస్సలు గొప్ప ఏం కాదు. 1000 రూపాయలు తీసుకెళ్ళి 1000 రూపాయల సామాన్ తీసుకొస్తే పెద్ద గొప్ప ఏముంది? 1000 రూపాయలు తీసుకెళ్లారా, 1000 రూపాయల సామాన్ తెచ్చాడని పెద్ద గొప్ప విషయం అది. అది కాదు గొప్ప. గొప్ప ఏంటనంటే ఏం జరుగుద్దో తెలియకుండా వెళ్ళటం. అది నువ్వు చెయ్యి. అర్థమైందా? అయ్యా నీకు కొత్తగా చెప్పట్లేదు ఈ విషయం, నీకు పూర్వీకులందరూ కూడా అదే టైప్. ఏంటి ప్రభా నా పూర్వీకులు అంటే, ఇప్పుడు నోవాహు ఉన్నాడు అనుకో, మనోడితో పడవ కట్టాను అన్న అంటే సముద్రం దగ్గర పడవ కట్టమని అంటే మనోడే పెద్ద ఫీల్ అయి ఉండేవాడు కాదు. తీసుకెళ్ళి ఒక కొండ మీద కట్టమన్నా అంటే, ప్రభా ఇక్కడ కడితే ఏం లాభం ప్రభా, ఇది ఏమన్నా ఎగ్జిబిషనా, మ్యూజియమా ఇది, ప్రజలంతా దీనిలో చూసి పడవ ఎలా ఉంటుందో చూసిపోవడానిక కాదు. ఈ పడవ తేలుద్ది. ఎలా తేలుద్ది? నీళ్ళు వస్తాయి ఇక్కడికి అంటే సముద్రం ఇక్కడ దాకా వస్తుందా? లేదు, ఎక్కడి నుంచే సముద్రం అక్కడికి వెళ్తుంది. ఏం మాడుతున్నావు ప్రభా అంటే, పైనుంచి నీళ్ళు పడతాయి. పైన వాటర్ ట్యాంక్లోనే పైనుంచి నీళ్ళు పడతాయండి ప్రభా. పైనుంచి నీళ్ళు పట్టడం ఎప్పుడు చూడలేదే నేను. అంతకుముందు ఎప్పుడు వర్షం కురవలేదు. అంతకుముందు ఎప్పుడు వర్షం కురవలేదు. మీకు ఎక్కుందో లేదు, అంతకుముందు వర్షం ఎప్పుడు పడలేదు. వర్షం అంటే ఏంటో తెలియదు యోనాకే. వర్షం అంటే ఏంటో తెలియదు యోనాకే. అలాంటి పరిస్థితుల్లో నోవాకే తెలీదు. అలాంటి పరిస్థితుల్లో నేను వర్షం కురిపిస్తాను, పైగా మామూలు వర్షం కాదు. ఎంత వర్షం కురిపిస్తానంటే ఈ పెద్ద పడవ తేలేటట్లు చేస్తాను నేను అని అంటే, మనోడు పడవ కట్టుకుంటూ వెళ్ళాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దగ్గర దగ్గర 100 సంవత్సరాలు కట్టాడు. 100 సంవత్సరాలు ఎర్రి బాగులోని చూసినట్టు చూశారు. చుట్టూ ఉన్నాడు పెచ్చోడ, రే పైనుంచి నీళ్ళు పడతామంటారా, రే నీకు మెంటలరా అని తిట్టారేమో. వీడి మైండ్ పోయిందిరా, ఇటు రాను రాను ముసలాడు అయిపోద్ది కూడా పిచ్చోడు అయిపోయాడు, వీళ్ళు కొడుకులు కూడా ఇన్లాగే తయారైపోయారు అని ప్రతి ఒక్కరిని తిట్టుకుని అంటారు. వాళ్ళు తిడుతూ ఉంటే పట్టించుకోకుండా వీళ్ళు పడవ తయారు చేసుకుంటూ వచ్చారు. ఏలియాకు కొంచెం పర్లేదు అనుకుని ఉంటాడు. సరే వదిలే. అబ్రహాం, నీకు విషయం తెలుసా, అబ్రహాం జీవితంలో జరిగిన విషయం చెప్తాను అని అన్నాడు దేవుడు. చెప్పన్నాడు. పాపం అన్నాడు. అబ్రహాం వెళ్తా ఉన్నాడు, పక్కన శారా ఉంది, లోతున్నాడు, వెనకాల 3000 మంది పనులు ఉన్నారు, ఓ 1,00,000 కంటే పైగా జంతువులు ఉన్నాయి. ఆ ఫ్రెండ్ కలిశాడు. ఎరా అబ్బి ఎడగెళ్తున్నావు అని అన్నాడు. అని అంటే, అదేరా ఎక్కడికిరా అందరినీ వేసుకొని వెళ్తున్నావు, అదేరా ఇక్కడికేంట్రా చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని అంటే, నాకు తెలియదురా, నీకేమన్నా మెంటలారా, అందరిని వేసుకొని వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు అంటున్నా. ఇప్పుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళామంటే ఒక అర్థం ఉంది, ఎక్కడికే అంటే ఇంతమంది పట్టుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారంటే, ఏమో ఆయన ఎలమన్నాడు రైటే వెళ్తున్నాను అంతే, ఆయన ఎలమన్నాడు రైటే వెళ్తున్నాను అంతే. ఇవి మీకు కథలాగా చెప్తే ఎక్కుద్దులేదే అని వచనాలు చదివి వినిపిస్తాను. ఓకే, హిబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి, అది వరకు వర్షాన్ని చూడలా కానీ విశ్వాసాన్ని బట్టి చేశాడు. 8వ వచనం చదువుతున్నాను, హిబ్రీ 11:8 అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఇక ఆ తర్వాత మోషే గురించి ఆలోచిస్తే, ఐగుప్తులో ధనం ఒక పక్కన ఉంది, దేవుని యొక్క పిలుపు ఒక పక్కన ఉంది. ఈ ధనాన్ని వదిలేశాడు ఆయన విశ్వాసాన్ని బట్టి. వదిలేసి దేవునికి ఉపయోగపడటానికి ఇష్టపడే వ్యక్తిగా వెళ్ళాడు. ఇది విశ్వాసం. అయితే నేను ఇది వదిలేస్తే నా జీవితం బాగుపడుతుందా, దేవుడు నన్ను బాగా వాడుకుంటాడా, నేను కట్టే సంఘం చాలా పెద్దదైపోద్దా, నా జీవితం బాగా స్థిరపడిపోద్దా, నాకు రోజు అన్నం దొరుకుద్దా, ఈ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర జవాబులు లేవు. చాలామంది పరిచర్కి రావడానికి ఇష్టపడి నన్ను ఈ ప్రశ్న అడుగుతారు. వాళ్ళకి ఇచ్చే జవాబు కూడా చెప్తాను ముందే. ఏమని చెప్తారంటే, సార్ నాకు చాలా ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి సార్ కుటుంబం మీద, కానీ దేవుడు పరిచర్కి పిలుస్తున్నారు సార్, కాబట్టి ఏం చేయాలో తెలియట్లేదని అంటే, నేను వాళ్ళకి ఇచ్చేటువంటి చక్కటి సలహా ఏంటి తెలుసా, బ్రదర్ మీరు ఉద్యోగం చేయండి బ్రదర్ అంటారు. అదేంటి బ్రదర్ అలా? మరి అవును బ్రదర్, మీకు దేవుడు పోషిస్తాడనే నమ్మకం లేనప్పుడు పరిచర్కి ఎందుకు రావటం? దేవుడు పరిచర్కి పిలిచాడు అని మీకు నమ్మకం ఉంటే
దేవుడికి మీకు ఆర్థిక బాధ్యతలు ఉన్నాయని తెలీదా ఆయనకి? తెలీదా? దేవుడు ఆయన్నే నాకు అనవసరమయ్యా, నువ్వు నా కోసం పరిచయం చేయాలి అనేటువంటి మూర్ఖుడా? కాదు కదా. ఒకవేళ పిలుపు దేవుడి దగ్గర నుంచే వస్తే అవన్నీ ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు. నీకు అంత విశ్వాసం లేకపోతే నిన్నేం కించపరచట్లా, ఉద్యోగం చేయి. నువ్వు ఎప్పుడు దాకా ఉద్యోగం చేస్తావు అంటే, నాకు విశ్వాసం వచ్చేదాకా ఉద్యోగం చేయి. నన్ను దేవుడు పోషిస్తాడని విశ్వాసం వచ్చినప్పుడు పరిచయకు రా, లేదా రావద్దు. అలాగే ఉంటుంది. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒక వ్యక్తిని విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చేదాకా దేవుడు పరిచర్యకి పరిపూర్ణంగా పిలవడం. అయితే ఈ విశ్వాసంలో ఒక స్థాయికి రావాలంటే ఏం చేయాలి? మనం ఈత బాగా కొట్టాలంటే ఏం చేయాలి? కరెక్ట్గా ఒక్క మాటలో చెప్పాలి. ఈత బాగా కొట్టాలంటే ఏం చేయాలి? 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 ఈత కొట్టాలి సార్. మీరు చెయ్యి ఊపుతారా, నీళ్ళలో దూతారా, కాళ్ళు ఊపుతారా, నాకు అనవసరం. అవన్నిటిని ఒకటే మాట అంటారు, ఏంటారు? ఈత కొడతారండి. ఈత కొట్టాలి. ఈత బాగా నేర్చుకోవాలంటే, ఈత బాగా కొట్టాలంటే ఈత కొట్టాలి. ఈత కొట్టకుండా ఈత రాదు. అర్థమైందా? ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తే ఉద్యోగం మానేసిన తర్వాత కూడా పరిచర్య చేయగలుగుతాం. ఉద్యోగం చేసేప్పుడు పరిచర్య చేయకుండా సడన్గా పరిచర్య చేయాలంటే ఎలా అవుద్ది? ట్యాంకులో నీళ్ళ పడేసినట్టు ఉంటుంది. ఆ మహేష్ ఉనికేసి చచ్చాడు. ఆయన చచ్చిపోతాడేమో అనుకున్నాను. అర్థమైందా? అది పరిస్థితి. ఈత వస్తే మనము ఈత కొనసాగించగలుగుతాం. కాబట్టి ఎవడు కూడా ఈతల పోటీకి ఈత నేర్చుకోకుండా వెళ్ళడం, ఎవడు పరిచర్య ఏంటో తెలియకుండా పరిచర్యలోకి వెళ్ళడం. దేవుడు విశ్వాసంలో మనల్ని పెంపొందిస్తాడు. విశ్వాసంలో ఒక స్థాయికి తీసుకురావటమే చాలా కష్టం. అంటే ఒక విధంగా చెప్పాలంటే అతి ఎక్కువ టైం పట్టేది దేనికంటే విశ్వాసానికి. అతి ఎక్కువ టైం పట్టేది విశ్వాసానికి. ఎంత టైం పట్టుద్ది అని అంటే కనుక, ఈరోజు మనం ఇప్పుడు పగలు చూసేటువంటి దాంట్లో 23 వచనాలు చూస్తాం కదా. ఈ 23 వచనాలకి 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాలు. ఏది 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 24వ వచనానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఈ 3.5 సంవత్సరాలు పోనీ ఒక 1/2 సంవత్సరం అయిపోయింది అనుకుందాం. అహాబ్ దగ్గరికి వెళ్ళేప్పటికి ఇంకా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల విశ్వాసంలో పెంచితే ఏలియాని, ఆయన ఆ 3 సంవత్సరాలు అంటే 36 నెలల విశ్వాసం ఎంతసేపు ఉపయోగపడిందో మీకు చెప్తే పిచ్చెక్కుద్ది మీకు. ఎంతసేపు పనిచేసింది అన్నదానికి. అయితే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్తాను. మొన్న జనవరి 16వ తారీఖున వెళ్తా ఉంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్కి. నాకు బాగా టైర్డ్ అయిపోయి ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయాను. ఫ్లైట్ గాలిలోకి వెళ్ళటం కూడా తెలియదు నాకు. అర్థమైందా? నిద్రపోయాను, బాగా నిద్రపోయాను. కిటికీ పక్కన ఇలా పడుకొని నిద్రపోయాను. అయితే ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దిగుతాం అనుకున్నప్పుడు అనౌన్స్ చేస్తారు కదా, అది దానికి మెళుకు వచ్చింది. అంతేకాకుండా కుక్కొక్క అని సౌండ్ వచ్చింది. ఇదేం సౌండ్ రా అని లేచా. చూస్తే నా పక్కన ఉన్న వాడి ఒళ్ళో కోడిపుంజు ఉంది. అది పరిస్థితి. ఆ కోడిపుంజుని చూసి ఆయన చూశాను. ఇలాగా చూస్తే ఆయన ఇంకొక మాట నా నోట్ రాకముందే, దీనికి కూడా టికెట్ తీసా అని అన్నాడు. నేను ఇంకేం మాట్లాడాల, సైలెంట్గా ఉన్నా. ఒక 2-3 నిమిషాల తర్వాత, సార్ ఇది పందెం పుంజా అన్న. అవును సార్ అంటే ఆయన నాకు కొంచెం, అంటే నేను అడిగిన ప్రశ్నకి అడిగిన తీరికి ఆయన కూడా కొంచెం కంఫర్ట్ అయిపోయాడు. సార్ ఈ పుంజిని ఎలా పెంచుతారు సార్ అని అన్నా. అని అంటే ఒక్క పుంజిని ఆవిడ పెంచడు సార్, సిండికేట్ అవుతారు సార్. 10 మంది సిండికేట్ అవుతారు, లేదా ఒకడే 2-3 పుంజులు పెంచుతారు. ఎందుకంటే పుంజుని పెంచడానికి ఓ పనోడు కావాలి సార్. ఆ పనోడికి నెలకు 15,000 రూపాయలు జీతం కట్టాలి సార్ అంటాడు. సో మేము సరసాధారణంగా 10 మందో 5గురు కలిసి ఓ 10 పుంజులు పెంచుతాం. ఆ 10 పుంజులు పెంచడమే ఆడి పని, ఇంకేం పని ఉండదు. అర్థమైందా? రోజంతా ఆ పుంజులు పెంచుతాడు అంతే. ఆడికి 15,000 రూపాయలు జీతం. సార్ ఆ దానాకు కూడా డబ్బులు అయ్యాను. లేదు సార్, ఆ 15,000 రూపాయలు ఆడికే. ఆడికి ఇల్లు కడతాం, ఆ ఇంట్లో ఉంటాడు, ఓ పెద్ద ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో పుంజులు ఉంటాయి, దాన్ని పెంచుతాడు.
దీనికి దానా మేమేస్తాం. ఏమిస్తారు సార్ అని. సరసాధారణంగా 2-3 బస్తాలు జీడిపప్పు ఇస్తాం సార్ అని అన్నమాట. అర్థమైందా? రోజుకి ప్రతి పుంజుకి 2 గుడ్లు పెడతాం సార్. 2 గుడ్లు సరసాధారణంగా తెల్లసొన పెడతాం. కొన్ని గుడ్లకైతే పూర్తిగా గుడ్డు పెట్టేస్తున్నాం సార్ ప్రతిరోజు. రోజు సాయంత్రం 1-2 గంటల సేపు ఈ పుంజులకి ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి సార్, అవి చేపిస్తారు సార్. అదే ఆ పని చేసేవాడే అంటే చాలా మంచిది సార్. ఈ పుంజు అంటే ఈ పిల్ల పోటీకి రావడానికి, పందానికి వెళ్ళటానికి ఎంతసేపు పట్టుద్ది సార్ అన్న. ఎంతకాలం పట్టుద్ది సార్ అంటే, సరసారంగా 18 నెలలకే పుంజు రెడీ అయిపోతుంది సార్, పోటీకి రెడీ అవుతా అన్నాడు. సో ఈ 18 నెలలు ఒక్కొక్క పుంజు మీద 1,00,000-1,50,000 ఖర్చు పెడతారు కదా అంటే, అవును సార్. అయితే బాగుంది సార్. అది పందెంలోకి వెళ్ళిన తర్వాత, కోడి పుంజు పందెంలోకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉంటుంది సార్ అన్న. అంటే ఏమన్నా తెలుసా, మహా అయితే కొంచెం గట్టి పుంజు అవతల ఉంటే పోటీ, ఇది కూడా గట్టిగా ఉంటే 90 సెకండ్లు ఉంటుంది సార్ అన్నాడు. 90 సెకండ్లు పందెం కోసం 18 నెలలు 1,00,000-1,50,000 ఖర్చు పెడతారు. కానీ పందెంలో గెలిస్తే 1-2 కోట్లు రావచ్చు. అయితే ఒక పుంజు గురించి మీకు ఎందుకు ఎంత ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, 18 నెలలు ఓపిక పడితే 90 సెకండ్లలో గెలిస్తే ₹1,00,000 వస్తుంది. నా విశ్వాసం కూడా అలాంటిదే. దేవుడు కొన్ని సందర్భాల్లో 5-6 సంవత్సరాలు మన విశ్వాసాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి, ఒక పోటీ మన జీవితంలో తీసుకొస్తే 5 సెకండ్లో ఓడిపోతాం మనం. 5 సెకండ్లు. కానీ ఏలియా ఈ 36 నెలలు ఆయన్ని కష్టపడి పెంచితే, ఆయన చేసిన ప్రార్థన 36 సెకండ్లే. అది మనం తర్వాత చూస్తాం. 36 సెకండ్లే 18వ అధ్యాయంలో. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఉన్నది 40 మాటలే. 40 మాటల ప్రార్థన పూర్తి కాకముందే ఆకాశం నుంచి అగ్ని కురిసింది. దానికి ఆయన్ని 3 సంవత్సరాలు విశ్వాసంలో పెంపొందించాడు. సో ఆ విశ్వాసంలో పెంచటానికి దేవుడు చేసేటువంటి అతి అతి భయంకరమైనటువంటి పాఠం అని చెప్పాలి, ట్రైనింగ్ స్కూల్ అని చెప్పాలి, విశ్వాసం నేర్చుకోవడానికి పాఠశాలలో పెట్టడం అని చెప్పాలి. ఆ పాఠశాలలో చేర్పించడమే గొప్ప విషయం. నిన్నే వెంకటేష్ గారు వాళ్ళ భార్య సెగ్జానా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అర్థమైందా? విచిత్రమైన ప్రార్థన అది. అర్థమైందా? ఎవరన్నా అలా ప్రార్థన చేయించుకుంటారా అంటే చేయించుకుంటారు. మరి ఆవిడ చేయించుకోవడానికి వచ్చింది నిన్న రాత్రి. ఏమని చేయించుకుందంటే, మా వైఫ్ సెగ్జానా పూర్తి పేరు మర్చిపోయాను. అర్థమైందా? నేను మీటింగ్కి వచ్చారు. ఆవిడది గుంటూరు, ఆయనదేమో ముంబై. అయితే ఏమని చెప్పారంటే, నా భార్య గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయిందండి, ఇప్పుడు మెయిన్స్కి వెళ్ళాలి అన్నది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది తక్కువ స్థాయి పరీక్ష, మెయిన్స్ అనేది కఠినమైన పరీక్ష. చాలా సంతోషం చెప్తున్నారు సార్, మెయిన్స్కి పంపిస్తున్నారు సార్, ప్రార్థన చేయండి సార్. కఠినమైన పరీక్షలోకి వెళ్ళటానికి ఉత్సాహంగా ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఎందుకు అని అంటే, ఆ పరీక్ష గెలిస్తే ఆఫీసర్ అవుతుంది ఆవిడ. మరి విశ్వాసంలో కఠినమైనటువంటి పరీక్షలోకి వెళ్ళటానికి ఎందుకు గొణుగుతారు? ఎందుకు బాధపడతారు? పరీక్షలు లేకుండా ఎవడన్నా పైకి వెళ్తాడా? వెళ్ళడు కదా. మామూలు జీవితంలో పరీక్షలు ఉంటే పైకి వెళ్తారు. ఇప్పుడు మీలో కొంతమంది హౌస్ మేడ్లుగా తక్కువ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు అలా ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకని కొట్టి బడికి పంపిస్తున్నారు? వాడు ఒకవేళ వెనక్కి తిరిగి, డాడీ డాడీ నీకులాగా నేను కూడా హౌస్ మేడ్ అవుతానంటే ఎలా ఉంటుంది మీకు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరేదో పొరపాటు చేశారు, బుద్ధి గడ్డి తిని స్థాయికి వచ్చారు, ఇప్పుడు బుద్ధి వచ్చింది. మీ పిల్లలు బుద్ధి రావాలని కదా మీరు చెప్పేది. దేవుడు మనల్ని విశ్వాసంలో పెంచటానికి మనకిష్టం లేనటువంటి కొన్ని పరిస్థితుల్లో తీసుకెళ్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, మనకిష్టం లేని పరిస్థితులు. అది ఇష్టమైన పరిస్థితి అది బాగానే ఉంటుంది, మనకి ఇష్టం ఉండదు. అక్కడ మనకి విద్య నేర్పిస్తాడు, అక్కడ పోటీ ఉంటుంది, అక్కడ మనం విశ్వాసం అనే బడిలో పెరుగుతూ ఉంటాం. సో అది ఏంటి అన్నదాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూద్దాం 2వ వచనం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. పిమ్మట యెహోవాకు, అప్పుడు దాకా యెహోవాకు అతనికి ప్రత్యక్షమవలా. అప్పుడు దాకా యెహోవా ఏం చెప్పలా. నా అడిగేలా అప్పుడు చెప్తాను సార్.
ఇది విశ్వాసంలో ఎదిగిన తర్వాత జరుగుద్దేమో సార్, కొత్తోళ్ళకి జరగదేమో అని అనుకోవద్దు. కొత్తోళ్ళకి జరుగుద్ది. కొత్తోళ్ళకి జరిగిన ఒక సన్నివేశం చెప్తాను. ఆయన విపరీతమైనటువంటి వ్యతిరేకి. యేసు ప్రభు అంటే నుప్పులు కక్కేటువంటి వ్యక్తి. యేసు ప్రభు పేరు చెప్పిన వాళ్ళ ఎరగబాది చంపేసే వ్యక్తి. ఆయన అలా నుప్పులు కొక్కుతూ వెళ్తా ఉంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు కనబడింది. దాంతో కళ్ళు బయర్లు కమ్మి కింద పడిపోయాడు. ఎవరు నువ్వు అని అన్నాడు. నేనయ్యా ఏసేనే, నువ్వు నన్ను వాయిస్తున్నావే ఆ ఏసేనే అన్నాడు. ఎవరా కింద పడిపోయిన ఆయన? సౌలు. ఆ సౌలుతో చెప్పిన మాట మీరు వినండి ఒకసారి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణంలోకి వెళ్ళము. ఏ పట్టణంలోకి వెళ్ళాలి? దమస్క పట్టణం. యెరూషలేము నుంచి సిరియా దేశపు రాజధాని దమస్కస్ వెళ్తున్నాడు. దమస్క దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట, లేచి పట్టణంలోకి వెళ్ళము. వెళ్తే ఏమవుద్ది? అక్కడ నువ్వు ఏం చేయాలో చెప్తావు. ఇక్కడ చెప్పకూడదా? చెప్పను. చెప్పొచ్చుగా, అప్పుడు ఆలోచిస్తాను. కుదరదు. ఆడికి వెళ్ళి అప్పుడు చెప్తా. నీకు అర్థమైందా? మీ క్లారిటీ వచ్చిందా? దేవుడు మనకి ముందు క్లారిటీ ఇవ్వడో, ఇస్తే అది విశ్వాసం అవ్వదో. చాలా మంది ఏమంటారు, సార్ అసలు గందరగోళం కాదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలియట్లేదు సార్ అని. అంటే వాడు గొప్ప విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం అని అర్థం. అసలు అయితే వాడు చెప్పే పదం ఎలా ఉంటుంది సార్? సార్ బాగా ప్రార్థన చేస్తాను బ్రదర్, నేను అసలు బాగా ఎక్కువ ప్రార్థనలో ఉన్నాను, అసలు ఆ లాంగ్వేజ్ కానీ ఆ టోన్ కానీ వింటే కనుక పిచ్చిక్కిపోద్ది అవతలడికి. అర్థం, చాలా ప్రార్థనలో ఉంటున్నాను బ్రదర్, ఈ మధ్య బాగా ఉపవాసం ఉంటున్నాను కానీ క్లారిటీ ఏమి లేదు బ్రదర్, దేవుడు ఏమీ చెప్పట్లేదు బ్రదర్, దేవుడు బాగా అడుగుతున్నాను, దేవా చెప్పురోబా అని చెప్పట్లేదండి. ఎందుకు చెప్తాడు పెచ్చోడు ఏమన్నా దేవుడు? అబ్రహాం అంతటోడికే చెప్పలేదు, నీకు నాకు చెప్తాడా? ఏలియా అంతటోడికే చెప్పలేదు, సౌలు అంతటోడికే చెప్పలేదు. నేను చెప్పను రా అని అన్నాడు ఆయన. నేను చెప్పను అన్నాడు. అయితే నువ్వేమనుకుంటావు అంటే నాకు తెలియకపోతే అవిశ్వాసం అనుకుంటావు, చెప్పకపోతే దేవుడు దర్శనం లేదనుకుంటావు, లేకపోతే కనుక నాకు చెప్పలేదు కాబట్టి మార్గం సరళం కాలేదు బ్రదర్. ఇది మనం అనుకునేటువంటి మాట. చాలా తప్పది, చాలా తప్పది. నీ వాక్యం నా పాదమునకు దీపం. అప్పట్లో ఉపయోగించే దీపం ఏంటి? చిన్న దీపం. ఆ దీపం ఎంత దూరం చూపిస్తుంది? ఒక అడిగే. నీ వాక్యం నా పాదమునకు దీపం అంటే వాక్యం ఒక అడిగిని చూపిస్తుంది, ఆ అడిగేస్తే ఇంకో అడుగు చూపిస్తుంది, ఆ అడిగేస్తే ఇంకో అడుగు చూపిస్తుంది. అంతేగాని మొత్తం చూపించానంటే సర్చ్ లైట్, అది టార్చ్ లైటా కాదు. అప్పుడు ఉపయోగించిన పదజాలం అది. కాబట్టి మనం అలాగే ఆలోచించాలి. ఒక్కొక్క స్టెప్ నీకు చూపిస్తాం, నువ్వు అడిగెళ్ళు అప్పుడు చెప్తావు. మనం కొన్నిసార్లు డైరెక్షన్లు ఇచ్చేప్పుడు చెప్తాం ఏమనంటే, నువ్వు పలానా సెంటర్కి వచ్చి నాకు ఫోన్ చేయి అప్పుడు చెప్తాను అంటాం. అంటే ఇక్కడ చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు, నేను నాకు చెప్పడానికి నాకు బాధలేదు, నీకు అర్థం కాదు. ఆడు ఎందుకంటే 6 సందులు ఉంటాయి, 7 సందులు ఎక్కడ అర్థం కాదు. నువ్వు ఆడికి వచ్చి నుంచుంటే నేను చెప్తాను కరెక్ట్ సందు, ఆ సందులోకి రావచ్చు. నువ్వు చాలాసార్లు అడ్రస్ చెప్పడం అలా చెప్తాను, నువ్వు అక్కడ వచ్చి ఫోన్ చేయి. నీకు ఆడి మీద నమ్మకం ఉంటే కనుక మాట్లాడకుండా వచ్చి అప్పుడు ఫోన్ చేస్తావు. అయితే కొంతమంది ఉంటారు, రే నువ్వు ఫోన్ ఎత్తావా, నువ్వు ఫోన్ పక్క పెట్టేస్తారా, నీ జోలు పెట్టుకో. ఇదేంటి ఆడి మీద నీకు నమ్మకం లేదు కాబట్టి. అర్థమైంది నీకు? వేరే నెంబర్ ఇరా, ఎందుకంటే నువ్వు ఫోన్ పక్కన పెట్టేస్తావేమో, నీ ఫోన్ ఎత్తవేమో నువ్వు. అది ఎవడి మీద అయితే డౌట్ ఉంటుంది ఆడి మీద వస్తుంది. కానీ దేవుడు అలాంటి కాదు కదా. ఫోన్ చేస్తే ఎత్తాడో లేదో, బిజీగా ఉంటాడేమో, ఫోన్ ఎవరికైనా ఇచ్చేస్తాడేమో అనేది లేదు కదా. అలాంటి డౌట్ లేనప్పుడు నువ్వు రా అక్కడికే, నేను చెప్తాను తర్వాత అని అంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. సౌలుతో చెప్పిన మాట, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చెప్తాం. నువ్వు అక్కడికి వెళ్ళు, అప్పుడు ఏం చేయాలో చెప్తాం. మనకు కూడా అంతే. మీలో చాలామంది ఆత్మీయ ఎదుగుదల ఆగిపోవడానికి కారణం ఏంటనంటే దేవుడు చెప్పిన దానికి లోబడలేదు. దేవుడు చెప్పిన దానికి లోబడితే కొత్త విషయాన్ని చెప్తాడు, లేకపోతే చెప్పడైనా. అక్కడే ఆగిపోతాం. ఏమైనా ఆగిపోతాం అంటే నాకు క్లారిటీ లేదు కాబట్టి ఆగిపోయాను అంటాం. అది దేవుడికి ఇష్టం లేదు. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. ఈ మాట వినంగానే ఏలియాకి పిచ్చ కోపం రావాలి.
ప్రభా అంతా బాగానే ఉంది కానీ దాగి ఉండడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే ఓటో వచ్చిన వాళ్ళేమో నేమో తొడగొట్టేసి రాయ్ అని అరిసా, ఇప్పుడు దాక్కోమంటున్నావు. ఇది ఇదంతా నేను ఒక హీరో లాగా ఉండాలంటే తల వంచడం అనేది ఉండకూడదు మనకే. ఇది మనం అనుకునే మాట. అలా అలా అవసరం లేదు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ధైర్యంగా మాట్లాడటానికి నిలబెడతాడు, కొన్నిసార్లు మూల తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడు మూల తీసుకెళ్ళి? జాగ్రత్త అండి, ఇదే నేను చెప్పేది. దేవుడు తనని దాగి ఉండు అని చెప్పింది దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టాడంటే తర్వాత వాడుకోవడానికి. ఎందుకు దాచిపెట్టాడంటే తర్వాత వాడుకోవడానికి. 17 ఏళ్ల కుర్రోడుగా ఉన్నప్పుడు యోసేపుని ఎత్తుకెళ్ళిపోయారు. అయితే దేవుడు తను వాడుకోవడం మొదలుపెట్టింది ఎప్పుడో తెలుసా? 30 ఏళ్ళు అప్పుడు. 13 ఏళ్ళు ఆయన దరిద్ర పరిస్థితిలో ఉన్నాడు, అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాడు, దాసుడిగా ఉన్నాడు, తర్వాత జైల్లో ఉన్నాడు. ఇది 13 ఏళ్ళు నడిచింది. ఈ 13 ఏళ్ల విశ్వాసపు ఎదుగుదలలో ఒక్కసారి ఆర్థిక మంత్రి అయిపోయాడు. అది ఆయన జీవితంలో జరిగినటువంటి విషయం. పౌలు ఆయన 27 ఏళ్ళు 28 ఏళ్ళు అప్పుడు మారు మనసు పొందాడు. అదే ఆయన జరిగింది. మారు మనసు పొందిన తర్వాత 3 ఏళ్ళు ఆయన అరేబియా వచ్చేసాడు. అరేబియాలో ఉన్నాడు. చాలామంది చెప్పేది జుబైల్లో ఒక పురాతనమైనటువంటి అర్మేనియన్ చర్చ్ ఉంటుంది, అక్కడ అది అంతకుముందు సినగాగ్, అక్కడ ఉన్నాడు అని చెప్తారు. మరి అక్కడ ఉన్నాడు తెలియదు. 3 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవుడు ఈ 3 ఏళ్ళలో ఏం చేశాడు? చాలా స్పష్టంగా రాశాడు గలతీయులకు రాసిన పత్రికలో. 3 ఏళ్ళు దేవుడు నాకు ఉపచారం చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఉపదేశం చేశాడు, దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు. సో దేవుడు మనల్ని చాలాసార్లు దాచి పెంచి తర్వాత వాడుకుంటాడు, దాచి పెంచి వాడుకుంటాడు. కానీ ఈ రోజుల్లో ఇది చాలా తక్కువైపోతుంది. ఎలా అంటే ఈరోజు మారుమనసు పొందుతాడు, రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తాడు, ఆ తర్వాత బ్యాగ్ వేసుకొని వచ్చి నేను వాక్యం చెప్తానంటాడు. అంతే, బస్ మన బతుకలు అయిపోయింది. అంటే దేవుడితో గడపటం, ఒక అనుభవాన్ని పొందటం, వాక్యాన్ని ధ్యానించడం, విశ్వాసంలో ఎదగటం, అనుభవపూర్వకంగా వాక్యం బోధించడం ఉండదు. దేవుడు ఆ పద్ధతిని ఉపయోగించలా. అంతదాకెందుకు? యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకునే పదా వాయించేద్దాం అని అన్నాడా? అనలా. 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. యేసుప్రభు అంత రోడే 40 రోజులు అరణ్యంలో ఆయన ఎదిగి విశ్వాసంలో పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో ఆ తర్వాత ఆయన పరిచర్లోకి రావడం మొదలుపెట్టాడు. ఎందుకని ఒక మోడల్ మన ముందు పెట్టాడు ఆయన. కాబట్టి దేవుడు మనల్ని ఒంటరి, జాగ్రత్తమేనండి పదమేనండి, మీలో చాలామందికి ఇది టచ్ అవుతుంది. దేవుడు చాలామందిని ఒంటరి వానిగా చేసి అప్పుడు పెంచుతాడు. మీకు ఆ బాధ లేదు, ఆల్రెడీ మీరు ఒంటరోళ్ళు. ఇప్పుడు మీ ఊర్లో ఉంటే కనుక వంట చేయడం కష్టం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, వంట చేయడం పెద్ద కష్టమే కదా, ఆల్రెడీ మీరు ఒంటరోళ్ళు. కాబట్టి మీకు ఆల్రెడీ ఒక స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని, ఆసరాగా తీసుకొని దేవునితో గడిపారనుకోండి, మీరు ఎదిగినంత ఫాస్ట్గా ఇంకెవడ ఎతకడం. నేను స్పష్టంగా చెప్తాను, మీరు ఎదిగినంత ఫాస్ట్గా ఇంకెవడ ఎతకడం. మీరే ఈ భారతదేశంలో ఉంటే అక్కడ 10 ఏళ్లలో జరిగే ఎదుగుదల ఇక్కడ 10 రోజుల్లో జరుగుద్ది. బాండ్ పేపర్ మీద రాసిస్తాను నేను, ఆడ 10 ఏళ్ళు పట్టిద్ది, అది ఇక్కడ 10 రోజుల్లో అవుద్ది అది. కాబట్టి ఒంటరితనం అనేది ఒక చెడ్డది అనుకోవద్దు, చాలా మేలైంది. ఎందుకంటే ఆ ఒంటరితనం లేక ఆడ చేస్తాం మనం. అసలు మనల్ని ఎవడో వదిలిపెట్టడు. మనం ఒకవేళ కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి, రారా కొద్దిసేపు సిట్టింగ్ వేద్దాం అంటాడు ఎవడో ఒకడు వచ్చి, అవునా కదా అని కాదనిలేమో. అర్థమైందా? ఐపీఎల్ రా చూద్దాంరా మ్యాచ్ అంటాడు. ఇక్కడ అడిగేవాడు ఎవడుండడు, ఇక్కడ అడిగే నాదిరి ఎవడుండడు. కాబట్టి మీరు ఎదగటానికి అద్భుతమైనటువంటి అవకాశం. సో దేవుడు ఏలియాని బలవంతంగా తీసుకొని వెళ్ళి ఒక వాగు దగ్గర పెట్టాడు.